ఈ ప్రపంచంలో తీవ్రవాదుల కోసము మీటింగులు పెట్టుకునే కాన్ఫరెన్స్ పెట్టి ఒకే ఒక చెత్త దేశము పాకిస్తాన్. సో మొన్న ఫిబ్రవరి 5 మీకు కాశ్మీర్ సాలిడారిటీ డే అని అంటారు. ఈ సందర్భంగా కొన్ని ప్రముఖ తీవ్రవాద సంస్థలను అంతా కూడా పిలిచి వాళ్ళ నాయకులు వీళ్ళందరూ పీఓకేలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో రావల్కోట్ అనబడే ఒక ప్రాంతము, ఇక్కడ ఒక స్టేడియం షాహిద్ షాబీర్ స్టేడియం అని అంటారు. ఇక్కడ ఒక మీటింగ్. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే మీకు జైషీ మహమ్మద్కు సంబంధించిన నాయకులు, అలాగే లష్కర్ ఇ తైబాకు సంబంధించిన కొంతమంది లీడర్స్, తీవ్రవాద నాయకులు. ఇక ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే తెహరీన్ నుంచి వచ్చిన ఒక అతి ముఖ్యమైన వ్యక్తి. ఎవడు వీడు అంటే హమాస్ నాయకుడు. సో వచ్చిన వాళ్ళు ఏంటి ఇక్కడ పరిస్థితి, కాశ్మీర్లో ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, కుదరడం లేదు, మన పప్పు ఉడకడం లేదు. ఇప్పుడు ఇలా ఉంటే అంటే ఇప్పుడు భారత్ ఇండియన్ ఆర్మీ చేస్తున్న పనులు చూస్తూ ఉంటే ఎప్పుడో ఒక రోజు ఈ కాశ్మీర్లో మన పోరాటాలు తీవ్రవాద కార్యకలాపాలు ఆగిపోతుందా? ఆగిపోతే ఇది పాకిస్తాన్కి ఎంత పెద్ద ఓటమి, మన తీవ్రవాదుల యొక్క ప్రెస్టేజ్ ఏం కావాలి? ఇది మీటింగ్, తీవ్రవాదుల కోసం కాన్ఫరెన్స్ అంటే నమ్ముతారా? జరిగింది మొన్న. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే కాశ్మీర్లో వీళ్ళు ఏమీ చేయలేకపోయారు. 2019 నుంచి 6 ఏళ్ళు చూశారు అనుకోండి, టోటల్గా మారిపోయిందండి. మీకు అక్కడ టూరిజం ఇప్పుడు చూడండి, గుల్మార్గ్ వద్ద గోండోలా అంటారు, కేబుల్ కార్స్ మీకు టోటల్గా వారం రోజులకి ఫుల్ అండి. అంటే ఎంతలాగా టూరిస్టులు వస్తున్నారో చూసుకోండి, మీకు ప్లేస్ లేదు. అలాగే మీకు కాశ్మీర్ కార్పెట్స్ అంటారు, వరల్డ్ ఫేమస్. మీకు ఇవాళ విపరీతంగా ఇండియన్ గవర్నమెంట్ ఎంతలా ప్రమోట్ చేసి ఈ కాశ్మీర్ కార్పెట్స్ను అమ్ముతున్నారో చాలామందికి తెలియదు. అలాగే కుంకుమ పువ్వు, కాశ్మీర్ కుంకుమ పువ్వు అంటే ఎంత ఫేమస్ అండి. సో వాటి యొక్క ఎక్స్పోర్ట్స్ కూడా మీకు విపరీతంగా చేస్తున్నాం. అంటే ఒక కొత్త రకమైన కాశ్మీర్ని మనము చూడాలి అనుకుంటున్నాం. స్పెషల్ స్టేటస్ను తీసిన తరువాత, ఎన్నికలు నిర్వహించిన తరువాత మన రాజ్యాంగంలో భాగంగా ఇవాళ కాశ్మీర్ ఉంది. వాళ్లకు ఉండిన విడి రాజ్యాంగము, ఆ ఫ్లాగ్ సర్వము తీసి పడేసాము. ఇవాళ వాళ్ళు జనగణమన పాడాలి. ఆ పరిస్థితి వచ్చేటప్పటికి ఇది పాకిస్తాన్లో ఏం చెయ్యాలో తెలియని ఒక అలజడి. ఎట్లా ఈ కాశ్మీర్లో ఎలాగ మనము ఈ తీవ్రవాదాన్ని తీసుకువెళ్ళాలి? లోకల్ రిక్రూట్మెంట్స్ టోటల్గా ఆగిపోయి ఎవరో తెలియని యువకులు ఇంకా ఎలా చెప్తున్నారు అంటే పాకిస్తాన్లో ఉండే జైళ్ళు ఉంటాయి చూసారా, ఆ జైళ్లకు వెళ్ళి ఈ ఆర్మీ వాళ్ళు, ఒరే నీకు 10 ఏళ్ళు శిక్ష పడింది కదా, నువ్వు 4 హత్యలు చేశావు, నీకు 10 ఏళ్ళు శిక్ష వేశాం, నువ్వు కాశ్మీర్ తీవ్రవాదిగా మారిపోయి కాశ్మీర్లోకి వెళ్ళి అక్కడ దాడులు చేసి నువ్వు తిరిగి రాగలిగేవు అనుకో, నీ యొక్క శిక్ష 5 ఏళ్ళు మాత్రమే, నీ కుటుంబాన్ని కూడా మేము చూసుకుంటాము, నువ్వు సిద్ధమేనా? వాడికేం పోయింది, రెడీ, అడవులు కొండలు గుట్టలే కదా, పద అనేసి వాడు వచ్చేయడం. దీనినే వీళ్ళు తీవ్రవాదులు అంటున్నారు. వీళ్ళే కాశ్మీర్లోకి వస్తున్నారు. వీళ్ళ ఎక్స్పైరీ డేట్ అంటారా 20 రోజులు మాత్రమే. ఎవడైతే భారత్లోకి వచ్చాడో, కాశ్మీర్లో అడుగు పెట్టాడో 20 రోజుల్లో మన భద్రతా దళాలు వీళ్ళని లేపేస్తున్నారు. ఇదైతే వాస్తవం. అలాంటప్పుడు ఇప్పుడు హమాస్ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే గాజాలో ఏం జరిగిందో కాశ్మీర్లో కూడా సరిగ్గా అలాంటి పరిస్థితి. అంటే అతనికి కూడా ఒక బ్రెయిన్ వాష్ అనేది చెయ్యబడింది. మీకు గాజా కాశ్మీర్ సమానమే. అలా చూసుకున్నప్పుడు గాజాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏమైతే చేశారో ఇక్కడ కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ కూడా అదే చేస్తుంది. కాబట్టి ఏం చెయ్యాలి? ఒకవైపేమో లష్కర్ ఇ తైబా, ఇంకొక వైపేమో జైషీ మహమ్మద్కు సంబంధించిన తీవ్రవాదులు, 3వ లెవెల్లో హమాస్ వాళ్ళు, అంటే చేతులు కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, మీకు తీవ్ర స్థాయిలో గాయాల పాలైన వాళ్ళు, వాళ్ళందరూ ఇవాళ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళు గాజాలో వెళ్ళి పీకేది ఏమీ లేదు, అక్కడ టోటల్గా అంతా అయిపోయింది. ఇజ్రాయెల్ వాళ్ళు క్లీన్గా తుడిచి పెట్టేశారు.
ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు ఏమంటున్నారు, గాజాను మేము చూసుకుంటాము, వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ గాజా అని ఆయన కూడా అన్నాడు. కాబట్టి హమాస్ వాళ్ళు చెయ్యగలిగింది ఏమీ లేదు. అప్పుడేమైంది, డైరెక్షన్ మెల్లగా ఇంకొక గాజా ఎక్కడ ఉంది, భారత్లో ఉంది, అదేనండి కాశ్మీర్. సో మనమందరము పొలోమంటూ అక్కడికి వెళదాము, అక్కడ మన తడాకా చూపిద్దాము, ఇది వీళ్ళ ప్లాన్. అందుకే పీఓకేలో కూర్చొని ఇట్లాంటి ప్లానింగ్లు వేస్తున్నారు. కానీ అక్కడ పీఓకే ప్రజలు మాత్రము, బాబు మీ అందరికీ ఒక దండమురా నాయనా, మాకు ఈ తీవ్రవాదము వద్దు, మమ్మల్ని ప్రశాంతంగా భారత్తో వ్యాపారం చేసుకోనివ్వండి, ఆ పూంచ్ గేటుని తెరవండి, అలాగే మీరు కార్గిల్ గేటుని తెరిస్తే చాలు, మేము వెళ్ళి వ్యాపారాలు చేసుకొని మా జీవితం ఏదో మేము చూసుకుంటాము, ఈ తీవ్రవాదము ఈ AK-47 ఇవి వద్దు అంటే ఇక్కడ నెరేటివ్ ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి బురాన్ వానీ అంటారు కదా, మీకు ఈ బురాన్ వానీ ఒక సోషల్ మీడియా టెర్రరిస్ట్ అండి. మీకు స్టైల్గా ఉంటాడు, AK-47 చేతుల్లో పట్టుకొని తానేదో గొప్ప యుద్ధ వీరుడిలా ఉంటాడు. మన ఇండియన్ ఆర్మీ ఇతన్ని చుట్టుముట్టినప్పుడు ఫ్రెండ్స్ మీరు నమ్మరు, తన గదిలో కూర్చొని ఏడ్చిన వాడు ఏడుస్తూనే మీకు ప్యాంటులో యూరినల్స్ చేసుకున్నవాడు. అలాంటి వాడు ఇవాళ వాళ్ళకి హీరోలాగా, అంటే ప్రొజెక్షన్ నేరేటివ్, వీడు గొప్ప హీరో అండి, మన కోసం ప్రాణత్యాగం చేశాడు, కాశ్మీర్ ప్రజల్లారా పదండి, ఇవన్నీ వీళ్ళు మాట్లాడతారు. అక్కడ అలాంటి సీన్ ఏమీ లేదండి. చెప్తున్నాను కదా, జైళ్ళలో ఉండే నేరగాళ్ళు వాళ్ళేదో దేశభక్తిని వస్తారా, వాళ్ళకి అది ఉంటుందా, ఉండదు కదా. ఈ పరిస్థితిలో హమాస్ వాళ్ళకి ఎలాంటి బ్రెయిన్ వాష్ చేయబడుతుందంటే, అందరూ కూడా తుపాకులు పట్టుకొని కాశ్మీర్ వైపు వెళదాము. ఒకవేళ వీళ్ళు కాశ్మీర్లోకి వచ్చారు అనుకోండి ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ అనబడేది చాలా చిన్న దేశం అండి. సో వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు, మ్యాన్ పవర్ అంటే ఏంటి, వాళ్ళ సైనికులు చాలా లిమిటెడ్. వాళ్ళు గాజాలో ఏం చేశారో మన అందరికీ తెలుసు. అలాగే పొరుగు దేశం లెబనాన్లో ఏం జరిగిందంటే, హమాస్ హిజ్బుల్లా వీళ్ళను తరిమి కొట్టారు, వీళ్ళ టనల్స్లోకి వెళ్ళారు, వీళ్ళ ఆయుధాలు హైడౌట్స్ సర్వము ఖాళీ చేశారు. అంటే హమాస్ యొక్క దుకాణం బంద్, ఇది ఇజ్రాయెల్ వాళ్ళు చేశారు. అలాంటిది ఇజ్రాయెల్కి 10 రెట్లు పెద్ద సైన్యం, 10 రెట్లు కాదు ఇంకా ఎక్కువ చెప్పాలి, అంత పెద్ద సైన్యం ఇండియన్ ఆర్మీ. మన వద్ద ఉండే ఆయుధాలు, మన వద్ద ఉండే టెక్నాలజీ, వీటిని పెట్టుకొని మనము ఈ హమాస్ తీవ్రవాదులను వేటాడడం మొదలుపెట్టాము అనుకోండి. అంటే ఇక్కడ ఒకే ఒక తేడా అండి, ఇజ్రాయెల్ వాళ్ళు అక్కడ పౌరులు ఉన్నారు కదా, పిల్లలు మహిళలు ఉన్నారు కదా అని పట్టించుకోరు. ఆ బిల్డింగ్లో తీవ్రవాది ఉన్నాడు అంటే వేసేస్తారు. 100 మంది పౌరులు మరణించినా కూడా ఇజ్రాయెల్ వాళ్ళు ఎక్కడ అయ్యో బాబు అయ్యో పాపము నథింగ్ అండి, అది ఉండదు. కానీ మనకు ఉంటుంది. మనం ఏం ఆలోచిస్తాము, పిల్లలు ఉన్నారా, మహిళలు ఉన్నారా, ఆ ఇంటిలో తీవ్రవాదియే ఉన్నా కూడా ఈ ఫ్యామిలీ ఉంది కదా, వీళ్లకు ఏం కాకూడదు కదా, ఇదంతా మనం ఆలోచిస్తాం. ఇదే తేడానండి. అదర్వైజ్ హమాస్ తీవ్రవాదులు పొరపాటుగా ఇలాంటి ఆలోచన పెట్టుకుంటే మనం ఒకే ఒక విషయంలో ఉపేక్షిస్తున్నాము. మన వద్ద ఉన్నది కాశ్మీరే, అటువైపు ఉన్నవాళ్ళు కూడా అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నవాళ్ళు కూడా మన ప్రజలు, వాళ్ళకి ఏం జరగకూడదు, మన మీద ఉండే నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఈ ఒక కారణముతో ఇంతంత మంది తీవ్రవాదులను మనము విడిచిపెడుతున్నాం. లేకపోతే వీళ్ళ ఏరివేత అనేది ఇండియన్ ఆర్మీకి నథింగ్ అండి. అదే హమాస్ తీవ్రవాదులు కాశ్మీర్లోకి వచ్చారనుకోండి, అప్పుడు వ్యవహారం టోటల్గా వేరేలా ఉంటుంది. వాళ్లకు ఎవరు సపోర్ట్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా సపోర్ట్ చేస్తే మన యొక్క దాడులు, మన అటాక్స్ ఎలా ఉంటాయి అనేది హమాస్ వాళ్ళు ఇంతకు ముందు చూసి ఉండరు, ఈసారి చూస్తారు. ఇది వాళ్ళకి తెలిస్తే అటు నుంచి అటే తెహరీన్ వెళ్ళి ఇదొక పిచ్చి ప్లాన్, పాకిస్తాన్ వాళ్ళు చెప్పిన ఈ పనులు ఉట్టి వెధవ వేషాలు, ఇది ఇండియన్ ఆర్మీతో కుదరదు, చావు దెబ్బ కొడతారు, మనకి అనవసరము. ఆల్రెడీ ఇక్కడ ఒక్కొక్కడు చావు బతుకుల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఇండియాకి వెళ్ళి కాశ్మీర్లో యుద్ధము చేస్తారా, అది ఇండియన్ ఆర్మీని ఎదుర్కొంటారా, సమస్యే లేదని చెప్పి ఈ హమాస్ నాయకుడు చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే ఈ హమాస్ అనబడే సంస్థకి ఏం జరగాలో, ఎలాంటి శాస్తి జరగాలో ఖచ్చితంగా జరుగుతుంది. పాకిస్తాన్ వాడికి పోయింది ఏంటండి, పోయేదంతా హమాసే. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఇది మాత్రం నేను చెప్పగలను. మరి హమాస్ కాశ్మీర్ దాకా వస్తే ఏం జరుగుతుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.
జై హింద్.